ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు తన నూతనమైన వాత్సల్యంతో మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఈ దినమంతయు కూడా దేవుడు మనతో ఉండాలని, మనతో నడవాలని, ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మన మన యొక్క వాక్య ధ్యానమును కూడా దీవించునుగాక, మనతో ఉండునుగాక. వీడియో అంతా చూడండి, చివరిలో ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించండి. ఈ దినము దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమును అయి ఉన్నాడు. ఈ మాటలు మనతో మరి ఇది ఒక గొప్ప వాగ్దానం. ఏంటంటే, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయంగా ఉంటాడు, స్వాస్థ్యంగా ఉంటాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన అంటే మనం ఎంత కష్ట పరిస్థితిలో, శరీరము కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా, మన హృదయము క్షీణించిపోయినా కూడా దేవుడైతే మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ మనల్ని విడవడు అన్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కీర్తన 73వ కీర్తన 26వ వచనంలో ఈ మాట ఉన్నది. అయితే ఈ కీర్తన రాసింది ఆసాపు చాలా దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే అతడు అనేక మందిని చూస్తూ ఉన్నాడు. అతడు ఒక గొప్ప వర్షిప్ లీడర్ అన్నమాట. మరి అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర కొయర్లో ఉండేటువంటి వాడు, పాటలు పాడేటువంటి వాడు, ఒక చక్కగా రాయగలడు, పాటలు పాడగలడు, ఎలాంటి గొప్ప తలాంతులు కలిగినటువంటి వ్యక్తి. అయితే ఆసాపు ఎందుకో చాలా డిస్కరేజ్డ్గా ఉన్నాడనమాట. ఎందుకంటే అతడు కంటిన్యూస్గా తను చూస్తున్నది ఏంటంటే, దుర్మార్గులు, దుష్టులు వీళ్ళంతా కూడా చాలా చక్కగా అభివృద్ధిలోనికి వస్తున్నారు. వాళ్ళేమో కీడును అనుసరిస్తున్నారు, కీడులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారేమో ఎంతో చక్కగా ఎదుగుతున్నారు, అభివృద్ధిలోనికి వస్తున్నారు. కాబట్టి అతనికి ఒక దుఃఖము, వారి హృదయంలో తనకి చాలా దుఃఖంగా ఉన్నది. ఏంటంటే, ఎందుకు నేనేమో ఇంతగా దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నాను కదా, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాను, దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నాను, కానీ వీరంతా ఇంత భయంకరమైన మనుషులు, గర్వంతో ఉండినటువంటి వారు, మరి బలాత్కారం చేసేటువంటి వారు, వారి హృదయాలోచనలు ఎంతో భయంకరమైనవి, గర్వంగా మాట్లాడేవారు, అలాంటి వాళ్ళేమో చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, సమృద్ధిగా వాళ్ళకున్నాయి. మరైతే నేను ఎంతగా నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉన్నానో, నేనెంత నిర్మలుడనై ఉన్నానో, దినమంతయు కూడా నేను ఎంతో శ్రద్ధగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా నేనేమో బాధపడుతూ ఉన్నాను, దినమంతా బాధపడుతూ ఉన్నాను, దినమంతా ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తున్నది. మరి ఇదంతా ఆలోచించినప్పుడు నాకు చాలా దుఃఖంగా ఉంది. ఎందుకు ప్రభా ఇదంతా అని అతడు చాలా దుఃఖంగా ప్రార్థన చేసుకుంటూ మరి పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించాడంట. ఎవరి అంతము? ఆ దుర్మార్గుల యొక్క అంతము. వారిని గురించి ధ్యానించి, వారి అంతం ఎలా ఉంటుంది, నేనైతే ఇంత కష్టపడుతున్నాను, నేనైతే నీకు ఇష్టమైనటువంటి వాడినై ఉండి కూడా, నీ యందు భయభక్తులు కలిగిన వాడినై ఉండి కూడా నేనైతే దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి, వారి అంతం ఎలా ఉంటుంది అని దేవుని దగ్గర అతడు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు అతనికి ఒక రెవల్యూషన్ ఇచ్చాడు, ప్రత్యక్షత. ఏంటంటే, వాళ్ళంతా కూడా ఎంత ఇప్పుడు అంత పైకి వెళ్ళారు, అంత ఉన్నతంగా ఉన్నారు, కానీ వారు కాలు జారి చోటనే ఉన్నారు. వాళ్ళు నశించిపోయినట్లుగా వారిని పడవేస్తూ ఉన్నాడు దేవుడు. క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు. కాబట్టి నువ్వెందుకు అలా వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని, నువ్వెందుకు దుఃఖపడుతూ ఉన్నావు అని అప్పుడు దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు అతనికి అనిపించిందంట, నేను ఎంతగా వీళ్ళ గురించి భయంకరంగా ఆలోచించాను కదా, మరి నేను నా బ్రతుకును
గురించి ఆలోచించకుండా వాళ్ళందరి బ్రతుకుని గురించి ఆలోచిస్తున్నాను కదా అనుకొని అతడు అంతరింద్రియములలో చాలా వ్యాకుల పడ్డాడంట. నేనెంత తెలివిలేని వాడిని కదా, నేనెంత పశుప్రాయుడను కదా, నేను ఎలాంటి ఆలోచనలో ఉన్నాను కదా, నీవైతే నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నావు, వాళ్ళైతే అంతమైపోతారు, కానీ నేనైతే నీ యొక్క చేతిలో ఉన్నాను, నీవు నా చెయ్యిని ఎల్లప్పుడూ పట్టుకొని ఉన్నావు, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా అని అప్పుడు అతడు ఎంతో దీన మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు మన చేతులను ఎల్లప్పుడూ పట్టుకొని ఉంటాడు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనం కష్టంలో ఉన్నాము, ఇంకా దేవుడు మనం కష్టంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని వదిలేశాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలేయడు. నువ్వెంత కష్టంలో ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన చెయ్యి పట్టుకొనే ఉంటాడు. ఆ కష్టం ఎందుకు వచ్చింది? అది ఒక శిక్షణ కావచ్చు, లేకపోతే ఒక పాఠం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా కూడా మనము సహించడానికి మనకు కావలసిన శక్తిని బలంను ఆయనే ఇస్తాడు. అంతేకాదు, ఆయన తన కుడి చేత మనల్ని ఎల్లప్పుడూ పట్టుకొని ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మన వద్దనే ఉంటాడు. మరి మనము శద్రకు మేషకు అబేద్నెగోలను గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు మరి పడవేయకుండా ఆపలేదు దేవుడు. వారు పడవేయబడ్డారు. కానీ ఆ పడవేయబడిన తర్వాత వారితో కూడా ఎవరున్నారు? ప్రభువే వారితో కూడా తిరుగుతూ ఉన్నాడు. అలాగే దానియేలు సింహంలో బోనులో పడద్రోయబడ్డాడు. మరి పడద్రోయబడినప్పుడు పడద్రోయకుండా ఆపలేదు, కానీ ఆ సింహాల గుహలో దేవుడు ఆ సింహాల నోటి నుంచి దానియేలును తప్పించాడు. ఆ సింహంల నోళ్లను మూయించాడు, దేవదూత వచ్చి మూసేశాడు. మరి అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి క్రియలు ఆయన చేయగలడు. మరి మనం ఎందుకు దిగులు పడాలి? మన సమస్యలలో ఆయన మనకున్నాడు కదా, మనకు తోడున్నాడు. ఆ విషయం మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆసాపు తన యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోండి ఏది నాకు అక్కర్లేదని అతడు కంప్లీట్గా దేవుని పైన ఆధారపడ్డాడు. మరి అంతేకాకుండా అతను అంటున్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయంకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యంనై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇది మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము? దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చొప్పున కొన్ని జరుగుతూ ఉంటాయి. యోసేపు కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు. అతనైతే దేవుని ప్రణాళికలో ఉన్నాడు. మరి అతనికి ముందుగానే దేవుడు కలల ద్వారా అనేక విషయాలు తను ఉన్నతమైన స్థాయికి చేరుతాడు అన్న విషయాన్ని చూపించాడు. అయినప్పటికీ కూడా ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. అతడు యోసేపు తను ఫరో పక్కన మహా ప్రధానమంత్రిగా కూర్చోబెట్టబడక మునుపుగా అతడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో మనం చూసాం కదా. మరి దావీదుకు కూడా ఎంతో చిన్నతనంలోనే సమూయేలు వచ్చి రాజుగా అభిషేకం చేశాడు. కానీ అతడు రాజు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఆ మధ్యకాలంలో అతడు ఎన్ని శ్రమలు పొందుకున్నాడు, ఎంతగా పారిపోయాడు, దుఃఖపడ్డాడు, కృంగిపోయాడు, ఎన్నో పరిస్థితులలో చిక్కుకున్నాడు. ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా అతడు ఎప్పుడూ దేవుణ్ణి విడనాడలేదు. అతడు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆయనకు ప్రత్యేకమైన కీర్తనలు పాడుతూ సంతోషంగా ఆరాధిస్తూ ఉన్నాడు. మరి అలాంటి మనసు మనకు కూడా ఉండాలి. మనం కూడా మన హృదయం క్షీణించినా సరే, శరీరము క్షీణించినా సరే, మనం దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరగా వెళ్ళాలి. దేవుడు నిత్యము మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, మనకు స్వాస్థ్యంగా ఉన్నాడు. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. మనమైతే అతను అంటున్నాడు, ఆసాపు, నాకైతే దేవుని పొందు ధన్యకరము అని చెప్తున్నాడు. నిజంగా కదా, దేవుడు మనతో ఉంటే, ఆయన పొందు మనకుంటే, ఆయన కృప మనకు తోడుగా ఉంటే, ఆయన నిత్యము మనకు ఆశ్రయదుర్గంగా ఉంటే మనం ఎందుకు భయపడతాము? ఎందుకు మనము దుఃఖపడతాము?
ఎందుకు కృంగిపోతాము? కృంగిపోకూడదు. అలాంటి కృంగుదల మనకు లేకుండా మనం ధైర్యంగా, సంతోషంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థనలకు వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. వివిధ కాలంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. నీవు నిత్యము నా హృదయంకు ఆశ్రయదుర్గంగాను స్వాస్థ్యంగాను ఉన్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు నాయన. అవును ప్రభా, మేము కూడా ఎన్నో మార్లు అనేక మందిని గురించి ఇలాగే ఆలోచిస్తూ ఉండినాము. మా తండ్రి, అనేక మంది మోసాలు చేస్తూ, అవినీతి చేస్తూ భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పటికీ వారైతే ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారే, వారైతే ఉన్నత స్థాయికి చేరుతున్నారే, నేనేంటి ఇలాగే ఉన్నాను అని ఎంతమంది ఎన్నోసార్లు అనుకుని ఉంటారు ప్రభా. నీ బిడ్డలు ముఖ్యంగా తండ్రి ఎంతగానో ఆలోచిస్తూ, ఎంతగానో దిగులు పడుతూ కృంగిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయచేసి మీరు వారిని తాకండి. దేవా తండ్రి, అవును ప్రభా, వారు ఎంతగా కష్టపడుతున్నా, ఎంత వేదన పడుతున్నా మీరైతే తోడుగా ఉండే దేవుడు అన్న విషయం జ్ఞాపకం చేసుకొనిలాగున మీరు సహాయం చేయండి. ఎందుకంటే తండ్రి, నీవు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటావు. నీవు ప్రతిసారి, ప్రతి సమయంలో మా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నావు. ఎంత మేము కృంగుదలలో ఉన్నా, ఎంతగా క్షీణించిపోతూ ఉన్నా తండ్రి ప్రభా, మీరు ఎంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్నారు. మా తండ్రి మాతో ఉన్నారు. మా మా మమ్మల్ని నీ ఆలోచన చేత నడిపిస్తూ ఉన్నావు ప్రభా. మహిమలో మమ్మల్ని చేసుకునే దేవుడవు ప్రభా. నాయన, మరి ఇలాంటి గొప్ప దేవుడవు గనుక నీ పొందు నాకు ధన్యకరము అని ఆశాపు చెప్పినట్లుగా మేము కూడా చెప్పగలగాలి తండ్రి. అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మేము భయం లేకుండా నిజంగా నీ పట్ల ఎంతో గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా రక్షకుడవు దేవా, ప్రతి ఒక్కరికి రక్షకుడుగా ఉన్నందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు తండ్రి ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ మీరు ఎరుగుతారు. ప్రతి హృదయ రహస్యమును ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న వేదన కూడా మీకు తెలుసును. ఆ వేదనను తీసివేయగలిగిన శక్తిమంతుడు మీరే ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయగలిగిన దేవుడు మీరే. ఎవరైతేనైనా తీవ్రమైన అనారోగ్యంతో ఎంతగానో బాధపడుతూ తండ్రి కృంగుదలలో ఉంటూ దుఃఖపడుతూ నాకెందుకు ఈ వ్యాధి అని బాధపడుతున్నారేమో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభా. త్వరగా నాయన వారు బాగుపడి నీ సన్నిధిలో స్తుతించే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అప్పులు చేసిన స్థితిలో కృంగుదలకు గురవుతూ అప్పులు ఎప్పుడు తీరుతాయో అర్థం కాని పరిస్థితులలో ఎంతో దుఃఖపడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి వారి పరిస్థితులు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మీరు వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. అదేవిధంగా తండ్రి, ఎంతోమంది నాయన మరి సంతానం కొరకు నీవే చూస్తున్నారు. వాళ్ళని మీరు దర్శించండి మా తండ్రి. వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మా తండ్రి, కుటుంబాలలో కలతలతో ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు. అన్ని కుటుంబాలు బాగున్నాయి, నా కుటుంబమే ఇలా ఉంది, మా పిల్లలే ఇలా ఉన్నారు, మా కుటుంబమే, నా భర్తే ఇలా ఉన్నాడు, నా భార్య ఇలా ఉంది అని ఎంతమంది అయితే నాయన మరి ఇతరులతో పోల్చుకొని దుఃఖంలో ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు దర్శించండి ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానం అనుగ్రహించమని, ప్రేమ ఐక్యబంధం చేత వారు కట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కలత కూడా తీసివేయండి ప్రభా. మనస్పర్ధలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు ఆ ఇంట్లో ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే నాయన మరి వేదనతో ఉన్నారు, పరీక్షల విషయంలో, జ్ఞానం విషయంలో జ్ఞానం తక్కువగా ఉన్నది, కొదవగా ఉన్నది, నేను పరీక్షలు ఎలా రాయాలని దుఃఖపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. చదివినవి అర్థం కావడం లేదని దుఃఖపడుతున్నటువంటి బిడ్డలను మీరు చూస్తున్నారు దేవా ప్రభా. సహాయం చేసి మంచి జ్ఞానం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలను, వారు తప్పకుండా దేవుడు వారికి సమృద్ధిగా ఇస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. బుద్ధి
జ్ఞాన సర్వ సంపదలు నీ అందే గుప్తంలో ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ సన్నిధిలో ప్రార్థించి తమకు కావాల్సిన జ్ఞానమును పొందుకొనిలాగున సహాయం చేయండి. విద్యార్థులందరినీ దీవించండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దీవించండి ప్రభా. వారి రాకపోకలందు తోడుగా ఉండండి. వారి యొక్క చదువులలో తోడుగా ఉండండి. సమస్యలు ఏమీ లేకుండా చక్కగా పరీక్షలు రాసి మా ప్రభా చక్కగా ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటున్న బిడ్డలు ఉన్నారు మా ప్రభా. అనేక మంది అవినీతి పరులైనటువంటి అధికారుల క్రింద ఎంతో దుఃఖము, ఎంతో అణిచివేతకు గురవుతూ అనేక కృంగుదలలో ఉన్నారు తండ్రి. మా ప్రభా అనేక విధాలుగా బాధింపబడుతూ ఉన్నారు, సమస్యలలో ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. నాయన ఎంతోమంది నిందలకు గురవుతూ ఉన్నారు నాయన. కృప చూపించి ఆ పరిస్థితులన్నీ బాగు చేయండి. అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులు మార్చండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, చక్కగా, సమాధానంతో ప్రతి చోట కూడా ఉండగలుగుటకు సహాయం చేయండి ప్రభా. వారి నోటి మాటలు సమస్తమును కూడా మీరు సరిచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మంచి జ్ఞానం అనుగ్రహించి, స్కిల్స్ అనుగ్రహించి ప్రభా, అందరికంటే ఉత్తమమైన పనితీరును వారు ప్రదర్శించలాగున ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. అనుదినము వారి రాకపోకలందు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నిత్యము స్తుతింపబడుతున్నటువంటి దేవుడవు నాయన. మా ప్రభా, మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎవరెవరైతే హాస్పిటల్స్లో తీవ్రంగా బాధపడుతూ ఉన్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరూ కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం తండ్రి. వెంటిలేటర్పై ఉన్నవారు, ఐసీయూలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడదురుగాక యేసునామంలో. మా తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను తాకండి ప్రభానైనా, వారి మనోనేత్రాలను వెలిగించండి. నీ సిలువ విలువను వారు అర్థం చేసుకొనిలాగున వారి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు అద్భుతకరుడు తండ్రి. వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకు రాడని మీరు వాక్యంలో చెప్పి ఉన్నారు మా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి నీ చేత ఆకర్షించబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. ఆ దేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితిని బాగు చేయండి నాయన. మా ప్రభా, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి తండ్రి. గత కాలం అంతా వారిలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి తండ్రి, వారిలో వారికి ఉన్నటువంటి కొరతలన్నీ తొలగించి సంపూర్ణమైన సంతోషమును, అనేకమైన ఈవులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతమంది ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చి సంపూర్ణమైన మేలులు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కొరతలన్నీ తీర్చండి అతన్ని. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.